దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. రామేశ్వరో వే శ్రవణాయతనవాన్ భవతి. నెల్లూరు అటు ప్రకాశం రెండు జిల్లాల మధ్య వరికుంటపాడు మండలంలో అంకాలమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి పార్లమెంటు సభ్యులైనటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారు, రవిచంద్ర గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అందరితోటి కలిసి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక మహత్తరమైనటువంటి దినం. ఈ గ్రామంలో అనేక మంది బయట ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ సంపాదించినటువంటి దానిలో కొంత భాగం తమ స్వగ్రామంలో తమకు నీడనిచ్చి భవిష్యత్తునిచ్చినటువంటి అంకాలమ్మ తల్లి యొక్క ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాలని వారందరూ కలిసి సంకల్పించినటువంటి ఈ యొక్క సందర్భాన్ని మరి ఎవరూ కూడా మర్చిపోలేము. వారందరికీ కూడా ఆ తల్లి యొక్క దీవెనలు, ఆశీస్సులు వారి కుటుంబాలకి అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కావాలని, ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది కాబట్టి మా సురేష్ శాసనసభ్యుడిగా ఆయన ప్రతిపాదనలు ఏమున్నా సరే అటు ప్రభుత్వం నుంచి ఇటు జిల్లా అధికార యంత్రాంగం నుంచి నిధులు సమకూర్చి వాళ్లకు తోడుగా మేము కూడా సహకరించడానికి ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది. సురేష్ గారు వారు ఇచ్చేటువంటి మహదర్ ఏదైతే ఉందో, ఏవి కావాలని కోరుతారో, ఈ ఆలయ నిర్మాణ దాతలు కూడా ఏమి కావాలని కోరుతారో దానికి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి రాబోయేటువంటి కొద్ది కాలంలోనే ఈ యొక్క మంజూరీలు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారుల దగ్గర నుంచి ఇప్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంకాలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకుడైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఆ తల్లి యొక్క దీవెనలు ఉండాలని, ఈ రాష్ట్రం సకల సంపదలతోటి ముందుకు సాగి సకల అరిష్టాలను హరించి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందించే విధంగా ఆ తల్లి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముందుకు నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.